తిరగబడ్డ బోరుగడ్డ ఇది ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. అసలు ఏంటి బోరుగడ్డ అనిల్ ఏంటి, తిరగబడ్డం ఏంటి, ఎవరి మీద తిరగబడ్డాడు, ఎందుకు తిరగబడ్డాడు? ఒక ఫైర్ బ్రాండ్ కదా, తను చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు, చాలా గట్టిగా విమర్శల అస్త్రాలు గుప్పిస్తుంటాడు, విమర్శిస్తుంటాడు, డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగుతుంటాడు. వాళ్ళు అలాంటి బోరుగడ్డ రివర్స్ ఎవరి మీద అయ్యారు అంటే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అధిష్టానం మీద తను రివర్స్ అయ్యాడు. అసలు ఊహించిన విధంగా ఆ విజువల్స్ ఉన్నాయి. ఈరోజు చాలా హాట్గా నడుస్తున్న అంశం. అది ఎప్పుడు అరెస్ట్ అయిన వేస్తున్నారు మన వాళ్ళు. సో 9 నెలలు జైల్లో ఉన్నాడు, అదిగో చూడండి. ఈరోజు అసలు బోరుగడ్డ అనిలు తన గతంలో మాట్లాడిన మాటలు, తన కొన్ని అంశాలు చదువుకున్నవాడు కొద్దిగా యాక్టివ్గా తన కార్యక్రమాలు ఏవో ఉండేవాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ హయామో అనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టంగా జగన్ అన్న అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉండడంలో తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంశాలు ఏదైనా వచ్చినాయి అంటే ఆయన కోసం ఎంత దూరమైనా ఏదైనా మాట్లాడడానికి వెనకాడేవాడు కాదు. అది మంచి అవనివ్వండి, చెడ్డ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, దానివల్ల మనం ఏమైనా ఇబ్బందులు పడతాము, దానివల్ల మనకి ఏమైనా కష్టాలు వస్తాయి అవేమీ అనుకునేవాడు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దైవం, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏది వచ్చినా చూసుకుంటారన్న యాంగిల్లోనే ఆయన మాట్లాడేవాడేమో. ఎందుకంటే నాతో కూడా కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, వేరే మాట్లాడుతున్నప్పుడు ఈ రకంగానే మాట్లాడుతుండేవాడు తను. జగన్ అన్న అంటే నాకు ఆ ఇష్టం, ఈ ఇష్టం, నేను బాగా చదువుకున్నాను, ఎక్కడెక్కడ ఉండొచ్చిన వాడిని, విదేశాల్లో కూడా ఉండి ఓ మంచి ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్, మా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, ఇలాంటివన్నీ చెప్తుండేవాడు. సరే అయినప్పుడు మరి ఎందుకని ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నావు? అనవసరమైన మాటలు కదా, ఎవరో కుటుంబాల మీద వేరే రకంగా మాట్లాడడం అంటే తను ఒప్పుకుండేవాడు. అవును కరెక్టేనండి, ఆవేశం లేదో మాట్లాడేవాడిని, అలాగ అనేవాడిని, ఇలా అనివ్వండి అని. ఎప్పుడు కూడా నేనే గొప్ప ఇలాగని ఆ రకంగా అనేవాడు కాదు. సరే మిగతా వాళ్ళతోటి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా నాతో మాట్లాడినప్పుడు చాలా గౌరవంగానే పద్ధతిగానే మాట్లాడుతుండేవాడు. తప్పు అంటే తప్పును ఒప్పుకుండేవాడు. సరే ఇప్పుడు ఏమైంది అసలు బోరుగడ్డ అనిల్ కంటే? అతను ఏ అంశాల్లో అరెస్ట్ అయ్యాడు? 50 కేసులు అండి, 1, 2 కాదు, 50 కేసులు అతని మీద. 9 నెలల జైల్లో ఉన్నాడు ప్రత్యక్షంగా. 9 నెలల జైల్లో ఉండి 50 కేసులు ఉన్నాయంటే ఎంత నరకం అనిపించి ఉండాలి. సరే బోరుగడ్డ ఆ రకంగా అరెస్ట్ అవ్వడం చేయాలని చాలామంది కోరుకున్నారు, అతనికి ఆ శిక్ష పడాలి అన్నారు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్కడ తగ్గే విధంగా ఉండేది కాదు. తీసుకెళ్ళినప్పుడు కానీ తీసుకొచ్చినప్పుడు కానీ ఏదేదో అంటుండడం, హెచ్చరించడం, ఇలాంటి చాలా 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 తను మాట్లాడింది ఇంకా రగిలిపోయారు. ముఖ్యంగా జన సైనికులకి అసలు బోరుగడ్డ పేరు ఎత్తితే అరికాల నుంచి తలకెక్కేది, సర్రం లెగిస్తారు. ఎందుకంటే ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడడం, వేరే అంశాలను మాట్లాడుతుండడం, లేకపోతే లోకేష్ గారిని అంటుండడం, ఆ బండికి పట్టు లాక్కుర్చొని కొన్ని తప్పులు చేసేది తను ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా నేను వైఎస్ఆర్సీపీ కోసం, వాళ్ళ మీద ఉన్న అతి ఇష్టం, నేను చేసే తప్పులు నా కళ్ళకి కనిపించలేవు, నా కళ్ళకి పొరలు గమ్మిని, అందువల్ల నేను రకంగా మాట్లాడాను అని చెప్పి డైరెక్ట్గా అతనే ఒప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. లోకేష్ గారిని అవనియండి ఇది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మౌత్ పీసులుగా ఉండేవారో, ఆ రకంగా మాట్లాడేవారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అదిగో శ్రీరెడ్డి చూడండి, ఇలా అనగానే మా వాళ్ళు టక్కుమని వేస్తారు. అసలు శ్రీరెడ్డి ఎలా మాట్లాడేవారు? శ్రీరెడ్డి ఎలాంటి వీడియోలు పెట్టేది ఆవిడ? అప్పుడు చూడండి, నమస్కారం అండి, ఆ వాయిస్ కూడా ఉంటే వేయండి. నమస్కారం అండి లోకేష్ గారు, నమస్కారం అండి. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేను పెళ్లి పటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ. నన్ను లోకేష్ గారు మీకు సారీ. సో అందరికీ ఇంకా అదేదో వాయిస్ బ్రేక్ అయినట్టున్నది. సో మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు, లోకేష్ గారు మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని. ఇదండి
ఇప్పుడు శ్రీరెడ్డి అసలు ఎంత ఫైర్ బ్రాండ్ అంటే తన ఎవరి కోసం చేసింది, తను ఏం ఆశించేసిందో, ఆవిడకి ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో అవన్నీ ఆవిడకే తెలియాలి, ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు ఏంటంటే మేము మాట్లాడుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు, లేకపోతే మేము ఎవరితో వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని ట్రోల్ చేసుకున్నారు, కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు అనే ఆవేదన అయితే శ్రీరెడ్డిలో కనిపించింది అప్పట్లోనే. ఎందుకంటే సరెండర్ అయిపోయింది కదా తను. నేను నా తప్పులు మన్నించండి, కార్యకర్తల మీద కక్ష సాధింపులు కాదు, మీరు నాయకులు తీసుకోండి, మేమేదో ఇష్టాల మీద అభిమానం మీద కొన్ని తప్పులు చేసాం అని చెప్పి అంత వినమ్రంగా శ్రీరెడ్డి అలాంటి వీడియో పెడతాదని కల్లో కూడా ఎవరు ఊహించరు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఇలా చేతులు జోడించి తల వంచి సరెండర్ అయ్యింది తను. సో దీని అర్థం ఏంటి, రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళకి సపోర్ట్లు చేసేవాళ్ళు మనకి అధికారం ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు వీళ్ళు మన వల్ల అనుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఏ రిలేషన్ ఉన్నా సరే, ఏ అనుబంధం అన్నా సరే. ఇది మనది కాదు, మన కొంతవరకే చూస్తారు, కొంతవరకే మనం వాడుకుంటారు అనే పెయిన్ ఉంటుంది చూసారా, అది చాలా బాధాకరం ఎవరికైనా సరే. మనం ఎక్కువగా ఎవరినన్నా ఇష్టపడ్డాం అనుకోండి, ఒక్కసారిగా చెప్పో నువ్వేంటి, నీ వల్ల నాకేంటి అనే మాట వచ్చిందనుకోండి, ఆ పెయిన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే జరుగుతున్న అంశం. సో అనిల్ చూడండి, అక్కడ అతను బోరుగడ్డకి ఏదో సపోర్ట్ అనో, లేకపోతే బోరుగడ్డ ఏదో అద్భుతమనో, బోరుగడ్డ చాలా గొప్పోడనో కాదు ఇక్కడ అర్థం. ఎలాగ రివర్స్ అవుతుంటాయంటే కొన్ని జీవితాలు, ఒకరిని నమ్ముకుండి వాళ్ళ వల్ల మనకి ఏదో అయిపోద్ది అని ఆశించి భంగపాటు పడి ఈ రకంగా సరెండర్ అయ్యి రోడ్ల మీద కూర్చుండో నమస్కారాలు పెట్టుకుండో ఇలాంటివి చేయకుండా, అంటే ఎవరి పలకీలో మొయ్యకండి. ఫస్ట్ ఎవరన్నా చేయాలనుకుంటున్నా ఉంటే విధానపరంగా మాట్లాడండి, తప్పులేదు. సరే వీళ్ళు మనకు ఉన్నారు కదా అని ఎవరి మీద రెచ్చిపోయినా భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోద్ది. ఇప్పుడు అతని వాయిస్ ఏమైనా ఉందా బోరుగడ్డది, తను కూడా ఏమో మాట్లాడాడు. నేను ఎందుకులే ఇప్పుడు అవన్నీ మళ్ళీ పార్టీ నేతల మీద వాళ్ళ మీద పర్సనల్గా చేసినప్పుడు దాని గురించి అంత చూపించో లేకపోతే ఇంకోటి చేసి అవన్నీ కూడా అంత అవసరం లేనివని అనిపించి సర్లే అని చెప్పి పెట్టాం. కానీ అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉంది కదా. తను లండన్లో పీజీ చేశాను అని చెప్పి కూడా ఆయన గతంలో జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా కష్టపడ్డాను, తనపై నిందలు వేసి వారిపై వార్నింగ్ తీసుకోవాలని డిమాండ్ అట. ఎవరైతే ఇప్పుడు ఏంటి నిందలు అంటున్నారంటే, బాగా చదువుకున్నాను, నేను లండన్ నుంచి వచ్చినోడిని, మా ఫ్యామిలీ అంతా బాగా చదువుకున్నారు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మా కుటుంబం అంతాని, నన్ను రౌడీ షీటర్ చేసేసారు అని. ఎందుకంటే తను రౌడీ షీటర్ అని పోల్చడం, జగన్ కోసం కష్టపడి తను ఎందుకు పంపరని ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కలాలి, ఆయన ఏది చెప్పుకోవాలనుకుంటున్నట్టున్నాడు. అది ఎందుకు అందరూ ఇవ్వరు కదా పర్మిషన్లు. సో ఆ నేపథ్యంలోనే ఈ వీడియో చూసే కన్నా ఆయన ఏమన్నా కనికరిస్తారా, నన్ను కలుస్తారా అనే ఆవేదన. పార్టీ నేతలతో తనని రౌడీ షీటర్ అని ముద్ర వేయించే పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు ఆడడం. సరే నాకు హెల్ప్ చేయకపోతే పోయింది, నన్ను వదిలేశారు, నా బతుకేదో నేను బతుకుతాను, నా వ్యాపారం ఏదో నేను చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేసుకుంటాను, లేకపోతే ఇక్కడ ఉన్న ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇప్పుడు అతను నాకు తెలిసి అతని మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా విదేశాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉందో లేదో చూడాలి. సబ్జెక్ట్ టు కరెక్షను, ఐ డోంట్ నో విదేశాల పాస్పోర్ట్లు అవి తీసుకున్నారో ఏంటో. ఎందుకంటే బోరుగడ్డ అసలు లేడు కదా ఈ మధ్యకాలంలో, అసలు ఎక్కడ తన మాట లేదు, పెద్దగా యాక్టివ్గా లేడు. వైసీపీ గురించి కానీ వేరే గురించి కానీ అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్గా అయిపోయాడు. నేను చెప్పేది అదే, ఒకప్పుడు మనకి వీళ్ళు ఉన్నారు కదా అని తెగ రెచ్చిపోయి ఎవరు చేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు చేసినా అది రివర్స్ అయిందనుకోండి, పోయేది మీ కుటుంబాలే, పోయేది మీ జీవితాలే. నాయకులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఏ నాయకులన్నా సరే. ఎవరు వాడుకోవడం వాడుకోవడానికి బోల్డ్ ఉంటాయి, వాడుకుంటారు. మనం ఏదన్నా చేస్తాము అంటే వాడుకుంటారు, కానీ మనకు ఆలోచన ఉండాలి కదా, మన భవిష్యత్తు మనం ఆలోచించుకోవాలి కదా, మన కుటుంబం గురించి మనం ఆలోచించుకోవాలి కదా. మనకి దీనివల్ల ఉపయోగం ఉందే అనుకోండి, సరే కొంతమందికి ఏదో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతకైనా పని లేదు. ఏ బెనిఫిట్ లేదు, ఏమీ లేదు, ఊరికినే వాడుకుండి మన జీవితాన్ని నాశనం చేస్తారు అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక బోరుగడ్డ అవనివ్వండి, ఒక శ్రీరెడ్డి అవనివ్వండి, లేకపోతే ఇంకొకటి అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, అభిమానాలు ఉండడంలో తప్పు లేదు, మీరు దైవంగా చూడడంలో అస్సలు తప్పు లేదు. ఇదిగో తనేదో బయట కూడా మా వాళ్ళు రెడీ చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నాడమ్మా, ఏం మాట్లాడుతున్నాడు వాడు, కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అన్నాడు. హైకోర్టు ఏం చెప్పింది, అన్నిటి మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో వచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎత్తారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినావు
సరే మీరు వెళ్ళి మన పార్టీ వాళ్ళతో సరే చెప్పండి. ఓకేలేండి ఇదండి అంటే కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి, తను యాక్టివ్గా మాట్లాడుతుంటాడు, తను కూడా ఏవో వీడియోలు పెడుతుంటాడు. సరే వీళ్ళిద్దరికి ఏమొచ్చిందో అప్పుడు పార్టీ లైను చెప్పానన్నట్టుగా అతను వెర్షన్ ఏమో. ఎందుకంటే పార్టీ లైన్ ఇప్పుడు ఈయనకి మెంబర్షిప్ ఉందో లేదో అతను నిరూపించుకోవాలి, పార్టీ వాళ్ళు ఇతన్ని ఏం చేస్తున్నారన్నది ఇతను నిరూపించుకోవాలి. కారుమూరి వెంకటరెడ్డి కొన్ని అంశాల్లో మా డిబేట్లో కూడా బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం ఏంటి అంటారు. ఇప్పుడు సీమరాజా లేకపోతే ఇంకొకటి కొన్ని పేర్లు వస్తుంటాయి, వాళ్ళకి సంబంధం ఏంటంటారు అంతే. ఇప్పుడు వీడియోలు చేయించమంటూ ఉంటారు కానీ వాళ్ళు ఓన్ చేసేసుకుండి వీళ్ళు మన వాళ్ళు, మా పార్టీ ప్రతినిధుల దగ్గర నుంచి ఈ వాయిస్ వస్తున్నదని ఎవరు ఓన్ చేసుకుంటారు? ఏ పార్టీ వాళ్ళు? మీరు సక్రమంగా మాట్లాడితే అందరూ ఓన్ చేసుకుంటారు, వికృతంగా మాట్లాడినంతసేపు నడిపిస్తారు, తేడా వచ్చిందనుకోండి సైలెంట్ అయిపోతారు. అది మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, కారుమూరి వెంకటరెడ్డి అన్నారు, లేకపోతే ఇంకో వెంకటరెడ్డి అన్నారు, లేకపోతే ఇంకొక చౌదరి గారు అన్నారు, లేకపోతే ఇంకో రాజు గారు అన్నారు, లేకపోతే ఇంకొక దొరగారు అన్నారు. ఇవి కాదు కదా, ఎవరేమన్నారో ఏమన్నారో ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అది బోరుగడ్డ అవనివ్వండి, ఇంకోలో అవనివ్వండి, మీకు మీరు ఆలోచించుకోండి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు, బోరుగడ్డ తిరగబడ్డ బోరుగడ్డ. దీనివల్ల ఫలితం ఏముంటుందో మరి అతనికే తెలియాలి. తిరగబడితే ఏముంటుంది, తిరగబడిపోతే ఏముంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అని ముద్ర పడిపోయింది. వైఎస్ఆర్సీపీకి అతను సపోర్ట్ చేసి ఇవ్వండి, అతను మెంబర్షిప్ ఉన్నదో లేదో అతను తేల్చుకోవాలి. సో ఎప్పుడైతే అది పడిందో వైరే వాళ్ళు ఎవరో మనల్ని రానివ్వరు, అక్కడ కూడా ఇప్పుడు అది పోయింది. దీనివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అంత ఆ చనువు ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో బోరుగడ్డ అనిల్కి అన్యాయం జరిగిందని చెప్పి ఉందా? అతను తేల్చుకోవాల్సినవన్నీ కూడా. ఏదైనప్పటికీ కూడా మరొకసారి, ఎందుకంటే ఈ ప్రస్తావన నేను తీసుకొస్తున్నాను, ఆ శ్రీరెడ్డి అవనియండి లేకపోతే తినవనియండి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మౌత్ పీసుల కింద చాలా స్పీడ్గానే ఉండేవారు. ఇప్పుడైతే మొత్తం మరి రివర్స్ అయ్యింది. మరి ఆ రివర్స్ ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తారు? ఏవో వీడియోలు ఉన్నాయంటున్నారు, ఏవేవో చెప్తారంటున్నారు, పలానా వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉన్నదని ఈయన అంటున్నాడట. మరి ఎవరి లిస్ట్ ఉన్నది? ఎవరు కొంప ముంచబోతున్నారు? వైఎస్ఆర్సీపీకి బోరుగడ్డ ఈ రకంగా హెచ్చరికలు చేసి వార్నింగ్లు చేసో లేకపోతే అధికార ప్రతినిధులు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చో మరి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ ఇన్సైడ్ ఏంటి? ఎందుకు ఈరోజు ఈ రకంగా తన భార్యని పెట్టుకుని రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆవిడ వినమ్రంగా నమస్కారాలు పెడుతున్నది, ఈయనేమో రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. చూడాలి.